ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 50వ భాగానికి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్య అంశాలు. మహర్షి గారు తిరువణ్ణామలైలో నివసించిన నమశివాయ అనే ఆయన పాడిన ఒక పాటలోని ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పారు. చాకలి వాళ్ళు బట్టల్ని బండ మీద కొట్టడం మట్టి తీయటం కోసమే గాని చినగొట్టడం కోసం కాదు. అదేవిధంగా భగవంతుడు మనకు కష్టాలను ఇస్తాడు, మనని పరీక్ష పెట్టి తద్వారా మనకింకా అభివృద్ధి కలిగించాలని. తరువాత ఎవరో ప్రాణాయామము శ్వాస నిరోధం గురించి అడిగితే, శ్వాస నిరోధం కూడా మనస్సును నిగ్రహించడానికి పనికొస్తుంది, మనస్సు లోతుల్లోకి వెళ్ళటానికి కూడా ఉపయోగిస్తుంది. కానీ ఒకేసారి మనస్సును నిగ్రహించవచ్చు, అది కుదరని వారికే శ్వాస నిరోధము అని చెప్పారు. తరువాత ఉమాదేవి అనే ఒక పోలాండ్ మహిళ అడిగింది, నాకు 2 సందర్భాలలో శివుడి దర్శనం కలిగింది, అది ఇంకా ఇంకా ఎప్పుడూ కలుగుతూ ఉండేటట్లుగా చేసుకోవడం ఎట్లా అంటే మహర్షి గారు చెప్తున్నారు, ప్రత్యక్షంగా కనపడేది నువ్వు అనుకుంటున్నంత యథార్థం కాదు. శివుని యొక్క దర్శనం నీకు అహంకారం, బుద్ధి, కన్ను ద్వారా కలిగింది. ఇవన్నీ పొరలు. అసలైన శివుడు శుద్ధ చైతన్యం, మారకుండా ఉండేది, అది శాశ్వతం. దానిని ప్రత్యక్షం చేసుకోవడం అంటే నీ స్వరూపాన్ని తెలుసుకుని అందులో ఉండిపోవటమే, ఊరక ఉండటమే. అటువంటి నేనే శివుడు. అన్నీ ఆ శివునిలో నుండే వస్తున్నాయి. శివుడు లేకుండా వేరేది ఉండటానికి వీల్లేదు. కనుక నేనెవరు అని విచారించు, లోతుల్లోకి వెళ్లి చూడు, అట్లా నిలిచిపో. శివుడంటే ఉనికియే. శివుడు ఎల్లెడలా ఎల్లప్పుడూ ఉన్నవాడే. ఆయన లేకుండా ఏది ఉండదు. నీలోనే దాన్ని గుర్తించు. శివుడు ఇప్పుడు ఇక్కడ లేడు అనే అభిప్రాయాన్ని వదిలించుకో. ఎట్లా దాన్ని గమనించటం అని ఆవిడ ప్రశ్నిస్తే, ఆ శివుడికి శరణాగతి పొందు, ఆయన్ని ఆజ్ఞాపించకూడదు. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా కనపడాలి మొదలైన విధంగా ఆయనకు శరణాగతి పొందితే తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడు. లేదా నేనెవరు అని విచారణ చెయ్యి అన్నారు. మరొక ప్రశ్న, ప్రపంచమంతా
మనస్సులో అని మీరు చెప్తున్నారు. ఆ మనస్సేమో మెదడులో, ఆ మెదడేమో పుర్రెలో ఉంటుంది. ఇంత చిన్న మనిషిలో ఉండే ఆ మెదడు అవయవంలో నుంచి ఇంత పెద్ద విశ్వం ఎలా వస్తుంది అని అడిగారు. మహర్షి గారు చెప్పారు, మనస్సు అంటే తక్కిన అవయవాల్లాగా ఒక పదార్థం కాదు, అది ఆకాశం వంటిది. అందులోనే ఈ ప్రపంచమంతా వస్తుంది. శరీరము, మెదడు కూడా అందులోనే ఉంటాయి. దీనికి రుజువు స్వప్నం. స్వప్నంలో ఒకడికి పెద్ద విశ్వం కనబడితే నా మెదడులో కనపడింది అనుకుంటాడు. కానీ అది ఎవడి మెదడు? కల రాకముందు ఉన్నవాడి మెదడులో నుంచే కదా అవన్నీ కనపడ్డాయి. అట్లాగే ఇప్పుడు ఇదంతా స్వప్నంగా ఉంటే అది ఈ స్వప్నాన్ని అంటే జగత్తును దాటి అతీతంగా ఉన్నవాడి తెలివిలో నుండి, మనస్సులో నుండి పుట్టుకొస్తున్నాయి అన్నారు. ఆలోచనలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. ధ్యానం చేయడం ఎలాగా అంటే ఆలోచనలకు ఆత్మ అయిన దానిని తెలుసుకో అంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే ఆలోచనల మూలాన్ని, మనస్సు మూలాన్ని వెతికితే ఆత్మ కనపడుతుంది. తరువాత ప్రపంచ శాంతి కోసం మేమేం చేయాలి అని అడిగారు. మహర్షి గారు, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు నువ్వు చెప్పినట్లు వినరు. మంచి చెడులు, పుణ్యపాపాలు, వాటిని గురించిన భావాలు ఎవరికి వారికే ఉంటాయి. నువ్వు నీ మనస్సును ప్రశాంతంగా చేయటం నేర్చుకో. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 50వ భాగానికి వస్తున్నాం. 1938 ఫిబ్రవరి 10 సంభాషణ 454. ఇంతకుముందు వచ్చినటువంటి వారే శ్రీమతి ధార్ గారు అడిగారు, శ్రీ భగవాన్ గారు బాహ్య వ్యవహారాల్లో ఉన్న సమయంలో కూడా విచారణ చేస్తూ ఉండాలి అని అందరితోటి చెప్తూ ఉంటారు. ఆ విచారణకు అంతిమ పరిణామం ఆత్మసాక్షాత్కారం. దాంతో పాటుగా శ్వాస కూడా ఆగిపోతుంది. అట్లా శ్వాస ఆగిపోయే స్థితి వస్తే వ్యవహారం ఎలా కొనసాగుతుంది? ఇంకో రకంగా చెబితే శ్వాసని ఆపుకుని వ్యవహారాన్ని చేస్తూ ఉండగలమా అంటే ఈవిడ ప్రశ్న ఏంటండి, విచారణ అనేటువంటిది ఒక సాధన. ఆ సాధనలో భాగంగా మంచి ధ్యాన స్థితి కలిగినప్పుడు గాలి కూడా బంధించుకుపోయినట్లు అవుతుంది. అప్పుడు వ్యవహారం కుదురుతుందా? కుదరకపోతే మరి ఎల్లప్పుడూ మీరు చేయమంటున్నారే అది. మహర్షి గారు చెప్తున్నారు, సాధనకి సిద్ధికి మధ్య కొంత తికమక ఉన్నట్లు కనిపిస్తోంది. విచారణ చేసేవాడెవరు? సాధకుడు అంటే సిద్ధుడు కాదు. విచారణ సందర్భంలో విచారణ చేసేవాడు, విచారణ రెండిట్లో కాస్త భేదం ఉంటుంది. అట్లా చేసేవాడు అంటే చేసేటటువంటి వ్యక్తి సాధకుడు, ఆత్మ మధ్యలో భేదం ఉన్నంత వరకు సాధన చేస్తూ ఉండాలి. ఆత్మ ఒకటే శాశ్వతమైనటువంటి ఉనికి. అందులోనే విచారణ చేసేవాడు కూడా ఉంటారు అని తెలిసే వరకు.
యథార్థం ఏమిటంటే ఆత్మ శాశ్వతంగా ఎడతెగని చైతన్యంగా ఉంటుంది. విచారణ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే శుద్ధ చైతన్యమైన ఆత్మను గమనించగలగటమే. ఎంతవరకైతే భేదం అంటే నేను విచారణ చేస్తున్నాను, కనుక్కోబడవలసింది ఆత్మ అనే భేదం ఉన్నంత వరకు అభ్యాసం కొనసాగిస్తూ ఉండాలి. సాక్షాత్కారం అయితే తరువాత విచారణ యొక్క అవసరం ఉండదు. అట్లాగే ఈ ప్రశ్నలు కూడా ఉదయించవు. ఏ ప్రశ్న? నేను ఎల్లప్పుడూ ఎట్లా విచారణ చేయాలి, గాలి కూడా ఆగిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో, అప్పుడు ఎట్లా వ్యవహారం కుదురుతుంది అని. తాను శుద్ధ చైతన్యం అని గ్రహిస్తే ఎవరు చైతన్యంగా ఉండాలి అనే ప్రశ్న చైతన్యం అడుగుతుందా? కాదు. ఆ శుద్ధమైన తెలివి శుద్ధంగాను అతి సాధారణంగాను అంటే ఊరక ఉంటుంది. శుద్ధమైన తెలివి చైతన్యం. విచారణ చేసేటటువంటి సాధకుడు తన వ్యక్తిత్వాన్ని గుర్తిస్తూనే ఉంటాడు. విచారణ వలన అతని వ్యక్తి చైతన్యమేమీ ఆగిపోదు. అట్లాగే దాని ప్రభావం బాహ్య వ్యవహారం మీద కూడా ఉండదు. తనకంటే వేరుగా ఉన్నట్లు అనిపించే బాహ్య వ్యవహారం వ్యక్తి చైతన్యంతో కలిసే ఉంటుంది. అయినా వ్యవహారానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మరి తనకంటే రెండవది లేదు, పని కూడా తనతోనే కలిసి ఉంటుంది అని చెప్పదగిన ఆ నిరంతర ఆత్మ చైతన్యము వ్యవహారానికి ఎట్లా అడ్డమవుతుంది అన్నారు. చూడండి, మహర్షి గారు చాలా సూక్ష్మమైనటువంటి తర్కాన్ని చెప్పారు. నేనిప్పుడు ఒక మనిషిగా ఉన్నాను, కాకపోతే ఒక సాధకుడు అని కూడా చెప్పుకోవచ్చు, విచారణ పరుడు అని చెప్పుకోవచ్చు. నేను విచారణ చేసుకుంటూనే ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉండవచ్చు. దానికేమీ అవరోధం కాదు. అటువంటప్పుడు అంతా నేనే, ఆ పనులు కూడా ఆత్మలోనివే, ఆత్మే ఇట్లా కనపడుతోంది అని తెలిసినవాడు ఆ చైతన్యంతో ఈ పనులకి ఇబ్బంది ఏముంటుంది? చూడండి, వ్యక్తి చైతన్యం ఉండి కూడా పనులు చేస్తున్నప్పుడు సర్వాత్మ చైతన్యం ఉండి కూడా పనులు చేయొచ్చు అనే అభిప్రాయం అండి. తరువాత అదే రోజు మళ్ళీ ఆవిడే అంటే శ్రీమతి ధార్ గారు అడుగుతున్నారు. సంభాషణ 455. నేను ఈ సృష్టిలో ఒక భాగం కాబట్టి నేను దాని మీద ఆధారపడుతున్నాను. నేను పూర్తిగా స్వాతంత్ర్యాన్ని పొందితే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేను. అందువలన భగవాన్ గారిని ఈ ప్రశ్న అడుగుతున్నాను. వారు నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అంటే, ఇక్కడ ఆవిడ అడిగిన ప్రశ్నలో అంటే ఆవిడ చెప్పుకుంది ఇదొక చిక్కు ప్రశ్న అని. ఏంటి? నేను సృష్టిలో ఉన్నాను కాబట్టి సృష్టి మీద ఆధారపడుతున్నాను. మరి నేను నిరాధారంగా స్వతంత్రంగా ఉండాలి అంటే సృష్టిని దాటిపోవాలి. మరి దాటాలంటే దాని మీద ఆధారపడినటువంటి నేను దాటడానికి ఏం చేయగలుగుతాను? ఇది చిక్కు ప్రశ్న. అంటే ఇది దాటితే గాని స్వతంత్రం రాదు, స్వతంత్రం వస్తే గాని దాటలేను.
మహర్షి గారు చెప్తున్నారు, అవును, భగవాన్ చెప్పేది అదే. నువ్వు స్వాతంత్ర్యాన్ని పొందు, ఈ చిక్కు ప్రశ్నను నువ్వే పరిష్కరించుకో, నువ్వే అది చేయవలసి ఉంటుంది. ఇంకా చూడు, ఈ ప్రశ్న అడగటానికి నువ్వు ప్రస్తుతం ఎక్కడ ఉన్నట్లు? ఈ ప్రపంచంలో ఉన్నావా, లేక ప్రపంచం నీలో ఉన్నదా అని మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారండి. నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్తూనే కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. నువ్వు ప్రపంచంలో ఉన్నావా, లేక ప్రపంచం నీలో ఉన్నదా? నిద్దట్లో నీ ఉనికిని కాదనలేవు, అట్లాగే ప్రపంచం నీకు నిద్రలో కనపడదు అనే విషయాన్ని కూడా నువ్వు అంగీకరించక తప్పదు. ఈ ప్రపంచం నువ్వు మేల్కొన్నప్పుడే కనపడుతుంది. అంటే ఇది ఎక్కడ ఉన్నట్లు? అది నీ సంకల్పమే అని స్పష్టంగానే తెలుస్తుంది. ఆలోచనలు అన్నీ నీలో నుంచి వస్తున్న కల్పనలే. ముందు అహంకారం అనేది ఒకటి తయారవుతోంది, తరువాత ప్రపంచం అందులో నుంచి వస్తోంది. ఈ ప్రపంచం మనస్సు చేత సృష్టింపబడుతోంది. ఆ మనస్సేమో నేను అనబడే అహంకారం నుంచి వస్తోంది. అదేమో శుద్ధమైన ఆత్మ నుండి వస్తోంది. అందువలన ఈ సృష్టి యొక్క సమస్యని పరిష్కరించుకోవాలంటే ముందుగా నువ్వు నేను అనే దాని సమస్యను పరిష్కరించుకోవాలి. ఇక నేను అంటే అహంకారం అండి. అందుకే నేను చెప్తూ ఉంటాను, నీ ఆత్మను నువ్వు తెలుసుకో. ఇంకా చూస్తే ఈ ప్రపంచం నీ దగ్గరికి వచ్చి నేను ఎందుకున్నాను, నేను ఏ విధంగా సృష్టింపబడ్డాను అని అడుగుతోందా? నువ్వు కదా ఆ ప్రశ్నను అడుగుతున్నది. ఆ ప్రపంచానికి ఈ ప్రశ్న అడిగేవాడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఆ ప్రశ్నించేవాడే తెలుసుకోవాలి. ఈ ప్రపంచమంతా తన కల్పనలోనే ఉన్నది అని ఆ ప్రశ్నించేవాడు తెలుసుకోవాలి. ఎవరు అట్లా ఊహిస్తున్నారు, ఆ నేనును కనుక్కోవాలి. ఆ పైన ఆత్మను తెలుసుకోవాలి. అంటే ఏ రకంగా చెప్పినా నువ్వెవరో తెలుసుకో. మహర్షి గారు అటు తిప్పినా ఇటు తిప్పినా చివరికి చెప్పేది ఇది, నువ్వెవరో తెలుసుకో. అంతేకాకుండా అని మహర్షి గారు కొంచెం కింది స్థాయిలో, ప్రపంచం నిజం అనుకునే స్థాయిలో, ఈ సైన్సు, మతాలు, తత్వశాస్త్రాలు ఇవన్నీ ఇచ్చే వివరణలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంటాయి. ఆ సిద్ధాంతాల్లో అంత వైవిధ్యం అంటే రకరకాలుగా ఉండటం చేతనే మనకొకటి అర్థమవుతుంది, అవి ఏవి కూడా ఈ ప్రపంచం అనే సమస్యని వివరించటానికి పనికిరావు. ఆ సిద్ధాంతాలు, నిరూపణలు అన్నీ కూడా కేవలం మానసికం లేక బుద్ధి స్థాయిలో ఉంటాయి, అంతకంటే ఎక్కువేం లేదు. అయినా ఒక వ్యక్తి దృష్టి నుండి చూస్తే అన్నీ నిజమే అనిపిస్తుంది. ఒక్కొక్క దృష్టి కోణం నుంచి చూస్తే ఒక్కొక్కటి నిజం అనిపిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం తర్వాత అయితేనో అసలు సృష్టియే లేదు. ప్రపంచాన్ని చూసేటప్పుడు తనను తాను చూసుకోడు, తనను తాను చూసుకున్నప్పుడు ప్రపంచం కనపడదు. కనుక ఆత్మను చూసుకో.
అసలు ఈ ప్రపంచము సృష్టి లేదు అని గ్రహించు. ఈ సంభాషణ అయిన తర్వాత మరి సాయంత్రమో మర్నాడో మహర్షి గారితో ఒక మాట అన్నారు. ఈవిడ అంటే శ్రీమతి ధార్ గారు ఒంట్లో బాగలేని కారణం చేత పడుకునే ఉన్నారు, హాల్లోకి రాలేకపోతున్నారు. అందువలన అంత సంతోషంగా లేరు. ఇంత దగ్గరలో ఉండి కూడా హాల్లోకి రాలేకపోతున్నానే అని కొంత అశాంతితో ఉన్నారు అని చెప్పారు. మహర్షి గారు అది విన్న మీదట అన్నారు, బాగానే ఉంది, ఆ విధంగా అనుకుంటూ ఉండటం ఆవిడ ఎప్పుడూ ఈ సన్నిధిలో ఉన్నట్లుగా చేస్తుంది. హాల్లో ఉండి మరి దేన్నో ఆలోచించుకుంటూ ఉండటం కంటే అదే మెరుగు అన్నారు. తరువాత 1938 ఫిబ్రవరి 11 సంభాషణ 456 ది విజన్ అనే ఒక పత్రిక స్వామి రామదాస్ గారు నడిపేటటువంటిది. అందులో నుంచి ఒక 2-3 పేరాలు ఎవరో అక్కడ చదివారు హాల్లో. అందులో ఏమున్నదంటే, సత్పురుషుల్ని వెతికి చేరు, కానీ వారితోటే ఎల్లప్పుడూ ఉండిపోకు. ఎందుకంటే అతి పరిచయం నిర్లక్ష్యాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది చాలా వరకు సత్పురుషుల సహవాసం వల్లనే కలుగుతుంది. అందువలన సాధకులైన వాళ్ళు సత్పురుషుల సహవాసాన్ని ప్రయత్నంతో పొందాలి, కానీ శాశ్వతంగా వాళ్ల దగ్గర అతుక్కుపోవాలని కాదు. కొద్ది కాలం పాటు వాళ్ల దగ్గర ఉండి వాళ్ల నుంచి ప్రోత్సాహాన్ని, సందేశాన్ని, మార్గదర్శనాన్ని పొంది అందువలన తనలోనే ఉన్న ఆత్మానుభవాన్ని పొందాలి. తరువాత వారి సాంగత్యం నుంచి తప్పుకోవాలి. లేదంటే ఆ ప్రోత్సాహం క్రమంగా క్షీణించిపోయే అవకాశం ఉన్నది. ఇది చెప్తూ ఉంటే సత్పురుషుల యొక్క విలువను తగ్గించినట్లు అనుకోరాదు. సత్పురుషుల సహవాసమే అన్ని సాధనాల కంటే ముఖ్యమైనటువంటిది. అందువలన చాలా త్వరగా జీవునికి ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. అయితే క్రమంగా తాను ఎదిగి సమస్త లోకానికి మార్గదర్శకుడైనటువంటి ఆ పరమాత్మను మనసా వాచా కర్మణ శరణాగతి పొందాలి. తన కాళ్ల మీద తాను నిలబడగలగాలి. తానే వాసనలు మొదలైన వాటితో పోరాటం చేసి తన బలం చేతనే తాను ఎదగగలగాలి. ఇది స్వామి రామదాస్ గారు రాసినటువంటి ఒక వ్యాసంలోని కొన్ని భాగాలండి. ఇది మహర్షి గారికి చదివి వినిపించిన తరువాత మహర్షి గారు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరో మహర్షి గారిని ప్రశ్నించారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, మహాత్ములతో సంఘం పెట్టుకోవడం ప్రమాదమా? మహర్షి గారు అప్పుడు ఒక తమిళ పద్యాన్ని ఉదహరించారు. అందులో ఏం చెప్పారంటే,
గురువుతోటి సాంగత్యం విదేహముక్తి కలిగే వరకు ఉంచుకోవాలి అని. అంటే పైన ఇంతకుముందు చెప్పిన రామదాస్ గారి అభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇట్లాగే ఉంటాయండి, అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి, శాస్త్రాలు కూడా రకరకాలుగా ఉంటాయి. అది చెప్పిన తర్వాత మహర్షి గారు అంటున్నారు, అయితే సత్పురుషుడంటే ఎవరు? అతడు తన లోపలే ఉన్నాడు. దీనికోసంగా మహర్షి గారు మరొక పద్యాన్ని ఉదహరించారు. ఓ గురు, నీవు ఎన్ని జన్మలుగానో నాతో ఉన్నావు. నా భాషలో మాట్లాడి నన్ను నడిపించటం కోసంగా ఇప్పుడు మనిషి రూపంలో సాక్షాత్కరించావు అని మహర్షి గారు రెండు రకాలుగాను చెప్పినట్లయిందండి. ఆ వ్యాసంలో దాన్ని పూర్తిగా ఖండించను లేదు, పూర్తిగా సమర్థించను లేదు. కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది అట్లా అంటారు అని చెప్పారు. అంటే ఎవరికి వారు చూసుకోవాలి. ఒకే సత్పురుషుని పట్టుకు వేలాడటంలో తనకు లాభం కలుగుతున్నదా, ఆ ప్రయోజనం తగ్గుతూ వస్తున్నదా చూసుకోవాలి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. తరువాత 1938 ఫిబ్రవరి 12 సంభాషణ 457. మిసెస్ రోసితా ఫోర్బ్స్ అనే ఆవిడ ఇండియాలోకి వచ్చినట్లు చెప్పారు. ఈవిడెవరండి? ఒక ఇంగ్లీష్ వనిత. ఈవిడికి సాహస కృత్యాలు చేయటం అంటే ఇష్టం. ఆవిడ రచనలు చేసేది, నవలలు, కథలు మొదలైనవి. తర్వాత దేశాలు తిరిగి కొత్త కొత్త ప్రదేశాలను కనిపెట్టడం, అంతకుముందు ఎవరు చూడనివి, అటువంటి వాటిలో బాగా ఆసక్తిగా ఉండేది. వాటిని గురించి చాలా పుస్తకాలు రాసింది. ఆవిడకి మంచి పేరు ఉండేది ఆ రోజుల్లో. భగవాన్ గారికి ఆ విషయం తెలిసింది, వారు వచ్చినట్టు ఎవరో చెప్పారు. అప్పుడు మహర్షి గారు ఇలా అన్నారు, ఈ పరిశోధకులు వాళ్ళు కుతూహలాన్ని పెంచుకుంటూ ఏవో కొత్త కొత్త దేశాలను కనిపెడుతూ సాహస కృత్యాల్లో జీవితాన్నే పణంగా పెడుతూ అందులో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అవన్నీ అద్భుతాలు, రోమాంచకాలు. కానీ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? తనలోనే. సంతోషాన్ని బాహ్య ప్రపంచంలో వెతకకూడదు. ఇది సాధకులకి మహర్షి గారు ఇచ్చిన సందేశం. ఈ సందర్భం వచ్చింది కాబట్టి. అంటే దీని సారాంశం మనందరికీ తెలిసిందేనండి. బాహ్య ప్రపంచంలో ఎవరు ఎంత గొప్ప పనులు చేసినా, తక్కువ పనులు చేసినా, మనస్సు ఆగిపోయినప్పుడు, ఆహా నేను ఇంత గొప్ప పని చేశాను కదా అని మనస్సు ఆగిపోయినప్పుడు సుఖం వస్తుంది. ఇది వేదాంతంలో చెప్పేటటువంటి రహస్యం. బాహ్య ప్రపంచంలో ఉండే సుఖాలు కూడా ఆత్మ నుండే వస్తున్నాయి. తరువాత 1938 ఫిబ్రవరి 13 సంభాషణ 458 లోకంలో ఒక సూక్తి ఉన్నది. అదేంటంటే, అద్వైతం భావంలో ఉండాలి, కానీ క్రియలో ఉండకూడదు అంటారట. భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కదాచిత్ అని ఎక్కడో ఏదో శ్లోకం ఉందండి. దాని గురించి మహర్షి గారు చెబుతున్నారు. అద్వైతాన్ని ఎలా నేర్చుకోవాలి? ఎవరో ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉపదేశాలు పొందాలి కదా. అదంతా ద్వైతం కిందికే వస్తుంది. అంటే అద్వైతం నేర్చుకోవడానికి ద్వైతం కావాలి. అది ఆ శ్లోకం యొక్క అర్థము అన్నారు. తరువాత 1938 ఫిబ్రవరి 14
సంభాషణ 459. మహర్షి గారు అలెగ్జాండర్ సెల్కిర్క్ అనే ఆయన రాసినటువంటి ఒక పద్యం నుంచి ఉదహరించారు. ఈ అలెగ్జాండర్ సెల్కిర్క్ ఆయన స్కాట్లాండ్ అంటే ఇంగ్లాండ్లో అదొక ప్రాంతం, అక్కడ ఉండేవాడు. ఏవో కారణాల వలన ఒక దూర ప్రదేశంలో ఒక ద్వీపం అంటే చుట్టూ నీళ్లు మధ్యలో కొంచెం భూమి అక్కడ పడ్డాడు. 4 సంవత్సరాలు ఒంటరిగా ఉండవలసి వచ్చింది. అప్పుడు మొదట్లో కొంత అవస్థపడ్డాడు, ఏ విధంగా బతకాలి అవన్నీ. తర్వాత చూసుకుంటూ ఇది చూసుకుంటూ మెల్లిమెల్లిగా తన మీద తనకి ఒక నమ్మకం కలిగి అక్కడంతా చూసుకుంటూ అక్కడ కలిగిన అనుభవాల్ని ఒక పద్య రూపంలో పెట్టాడు. అందులో తన ఏకాంతాన్ని గురించి కూడా కొంత రాసుకున్నాడు. నేను ఏది చూస్తున్నానో దానికంతా నేనే ఇక్కడ చక్రవర్తిని, నన్ను అడ్డుకునేవాడు ఎవరు లేరు, ఇటువంటి మాటలు కూడా రాశాట. మహర్షి గారు దాని మీద చిన్న వ్యాఖ్య చేశారు. ఏకాంతంలో ఉండేటటువంటి సుఖం దూర ప్రదేశాలకు వెళ్లి అక్కడ నివసించడంలో ఉండదు. బాగా రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాల్లో కూడా దానిని పొందవచ్చు. అసలు సుఖం అనేది ఏకాంతంలోనూ కాదు, రద్దీ ప్రదేశాల్లోనూ కాదు, అది ఆత్మలోనే ఉంటుంది. తరువాత 1938 ఫిబ్రవరి 17 సంభాషణ 460. సూర్యోదయం కావస్తున్నది, చంద్రుడింకా ఉన్నాడు. మహర్షి గారు ఆ దృశ్యాన్ని చూచి ఆ చంద్రుణ్ణి, ఆకాశంలో ఉన్న ఆ మేఘాల్ని చూడండి. ఆ రెండింటి యొక్క వెలుతురులో తేడా ఏమీ లేదు. చంద్రుడు కూడా ఒక మబ్బు తునకలాగా కనిపిస్తున్నాడు అని ఆ దృశ్యాన్ని చెప్పి మహర్షి గారు దాని నుంచి తీసుకోవలసిన నీతిని చెప్తున్నారు. జ్ఞాని యొక్క మనస్సు చంద్రుడిలాగా ఉంటుంది. దానికి ప్రకాశం ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ తనంతర తానుగా కాదు. అంటే సైన్స్ ప్రకారం సూర్యుడు వెలుతురు వచ్చి చంద్రుడి మీద పడితే చంద్రుడు కనిపిస్తున్నాడు అని. అట్లాగే జ్ఞాని మనస్సు ఆత్మ యొక్క ప్రకాశం వచ్చి దాని మీద పడితే నేను కూడా తెలుసుకుంటున్నాను అన్నట్లుగా ప్రవర్తిస్తుంది మనస్సు, కానీ నిజంగా దానిలో సహజమైన తెలివి లేదు, అది జడ పదార్థం. తరువాత 1938 ఫిబ్రవరి 19 సంభాషణ 462. శ్రీమతి ధార్ ఇంతకు ముందు వచ్చిన ఆవిడే మళ్లీ వచ్చింది. ఆవిడ మహర్షి గారిని కొన్ని ప్రశ్నలు అడిగి వారి నుండి సహాయం పొందాలని చాలా ఆతృతతో ఉంది. ఆవిడ దగ్గరకు వచ్చి సంకోచంతోనూ మృదువుగాను తన కష్టాలను వివరించుకున్నది. ఆవిడ ఇట్లా అంటోంది, ఏకాగ్రత పొందటం కోసం నేను చేసే ప్రయత్నాలన్నీ ఒక్కసారిగా విఫలమైపోతున్నాయి. ఎందువలనంటే గుండెలో అదురుడు, దాన్ని అనుసరించి శ్వాస ఒడిదుడుకులు, నా ఆలోచనలు కూడా ఉబికి వస్తున్నాయి. మనస్సు నియంత్రణలోకి రావటం లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడైతే మరి కాస్త విజయం దొరికేది, శ్వాస కూడా ఆగిపోయి దీర్ఘమైన ఏకాగ్రత కలుగుతూ ఉండేది. నేను శ్రీ భగవాన్ గారి సన్నిధిలో లాభం పొందాలి, నా ధ్యానం చివరి స్థాయిని చేరాలి అని ఆశించాను. అందువలన ఇక్కడికి కాస్తో కూస్తో ప్రయత్నం చేసి వచ్చాను.
ఇక్కడికి వచ్చినాక అనారోగ్యం పట్టుకున్నది. నేను ధ్యానం చేయలేకపోయాను. అందువల్ల కృంగిపోతున్నాను. నేను ఏకాగ్రత పెంచుకోవటానికి ఎంతో కష్టపడి ప్రయత్నం చేశాను. ఆ ఎగశ్వాసల సమస్య వల్ల ఇబ్బంది పడ్డాను. కొంతవరకు నేను విజయం సాధించినా నాకు తృప్తి కలగటం లేదు. ఇక్కడి నుంచి నేను తిరిగి వెళ్లవలసిన సమయం దగ్గరకొచ్చింది. అందుచేత నేను మరింత కుంగిపోతున్నాను. ఇక్కడ చాలా మంది సాధకులు హాల్లో కూర్చుని ధ్యానం చేయడము, శాంతంగా ఉండటము నేను గమనిస్తున్నాను. అయితే నాకు అటువంటి శాంతి అనుగ్రహింపబడలేదు. ఇది నన్ను మరింతగా కుంగదీస్తోంది అని ఆవిడ చెప్పుకుంది. మహర్షి గారు, ఈ ఆలోచన అంటే నేను ఏకాగ్రత చెయ్యలేకపోతున్నాను అనేదే నీకు వచ్చిన అవరోధం. ఆ ఆలోచన ఎందుకు రావాలి అన్నారు. ఆవిడ చెప్తోంది సమాధానం. ఏ విధమైన ఆలోచన లేకుండా 24 గంటలు ఉండగలమా? లేక ధ్యానం అసలు చేయకుండానే ఉండాలా? మహర్షి గారు, మళ్లీ గంటలు మాట ఎందుకు చెప్తున్నావు? అదంతా మనోభావమే. నీ యొక్క ప్రతి ప్రశ్న ఏవో ఆలోచనల చేతనే బయటికి వస్తోంది. నీ సహజ స్వభావం శాంతం, సుఖం. ఆత్మానుభవానికి ఆలోచనలే అడ్డంకి. మన ధ్యానం లేక ఏకాగ్రత అనేది అవరోధాలని తొలగించుకోవటం కోసమే కానీ ఆత్మని కొత్తగా పొందటం కోసం కాదు. ఎవడైనా ఆత్మ కంటే వేరుగా ఉండగలడా? లేదు. ఆత్మ యొక్క అసలైన స్వభావం ఏంటంటే శాంతం అనే చెప్తారు. అటువంటి శాంతం దొరకటం లేదు అంటే మరి దొరకటం లేదు అనే ఆలోచనే ఆత్మకు వ్యతిరేకమైనటువంటిది. చూడండి, మహర్షి గారి స్థాయి అని చెప్పేది. శాంతం దొరకటం లేదు అనుకోవడమే అవరోధం. ఎందుకు? నువ్వెప్పుడు అదే కాబట్టి దాన్ని గుర్తించు అంటున్నారు. ఇటువంటి అనవసరమైన ఊహల నుండి విముక్తిని పొందటానికే ధ్యానం చెయ్యాలి. అందువల్ల ఒక ఆలోచన పైకి వచ్చినప్పుడల్లా దానిని ఆపాలి. ఒక ఆలోచన మొలకెత్తేటప్పుడు దాని వెంట పడిపోకు. ఆత్మను మరిచిపోయినప్పుడే నీకు శరీర ధ్యాస కలుగుతుంది. కానీ నువ్వు ఆత్మను మరచిపోగలవా? నువ్వు ఆత్మవి అయ్యుంటే దాన్ని ఎలా మర్చిపోగలవు? 2 ఆత్మలున్నాయ్యా, ఒక ఆత్మని మరొక ఆత్మ మర్చిపోయింది అనటానికి ఇది అసంభవం. అందువలన ఆత్మ ఎప్పుడూ కుంగిపోదు. అది ఏ లోపములు లేనిది, ఎప్పుడూ ఆనందంగా ఉండేది. దీనికి వ్యతిరేకమైన భావన ఒక సంకల్ప మాత్రం, అంటే ఆలోచన మాత్రమే. దానిలో బలం లేదు. ఆలోచనలను వదిలించుకో. నువ్వు ధ్యానం చేయటం ఎందుకు? నువ్వు ఆత్మవై ఉంటే ఎల్లప్పుడూ అనుభవంలో ఉన్నట్టే ఈ ఆలోచనల నుండి విముక్తిని పొందు.
నీ ఆరోగ్యం నీ ధ్యానానికి ఆటంకం కలిగిస్తోంది అనుకుంటున్నావు. ఈ కృంగిపోవడాన్ని దాని మూలం వరకు వెతుకుతూ పోవాలి. దానికి మూలం ఏంటంటే ఆత్మను శరీరంగా భావిస్తూ ఉండటమే. ఆత్మకు పట్టిన జబ్బు కాదు, అది శరీరానిది. అయితే శరీరం వచ్చి నేను జబ్బుపడ్డాను అని నీతో చెప్తుందా? ఆ విధంగా చెప్పేది నువ్వు. ఎందుకు? నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెంది అదే నేను అని భావించుకుంటున్నావు. ఈ శరీరం అనేదే ఒక ఆలోచన, ఒక సంకల్పం. నువ్వు ఎవరవో అదిగానే ఉండు. కుంగిపోవడానికి కారణమే లేదు. ఇట్లా మహర్షి గారు చెప్పినాక అంతలోనే ఆవిడని ఎవరో పిలిచారు. ఆవిడ వెళ్ళిపోయింది. అయితే అక్కడ కూర్చున్నవారు ఆ ప్రశ్నల్ని సాగదీశారు. మహర్షి గారిచ్చేటటువంటి సమాధానాలు మళ్లీ ప్రశ్నని అడగటానికి ఆస్కారం లేకుండా చేస్తాయి. ఎందుకు? మా మనస్సులు ప్రశాంతమైపోయినాయని కాదు, మేము మీరు చెప్పే విషయాల మీద తర్కించలేకపోతున్నాం. కానీ మా అశాంతి పూర్తిగా నశించలేదు. భౌతికమైన కష్టాలు పోవాలంటే మానసికమైన ఇబ్బందులు కూడా పోవాలి. ఆలోచనలు పోయినప్పుడు ఈ రెండు అంటే భౌతికమైన మానసికమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆలోచనలు పోవాలంటే కొంత ప్రయత్నం కావాలి. ప్రస్తుతం ఉన్న బలహీనమైన మనస్సుతో అటువంటి ప్రయత్నం కుదరదు. మనస్సుకి మరింత శక్తి కావాలి. దానికోసం అనుగ్రహం కావాలి. అది శరణాగతి వల్లనే వస్తుంది. అందువలన ఈ ప్రశ్నలన్నీ సరియైనవి కావో కానీ భగవాన్ గారి అనుగ్రహం కోసం అడుగుతున్నవే అని అన్నారండి ఎవరో అక్కడ భక్తులు. అంటే ఏంటి? మీరు చాలా పై స్థాయిలో చెప్తున్నారు, మాకు అర్థమవుతున్నాయి కానీ మేము వాటిని పాటించలేము, మాకు పూర్తి తృప్తి కూడా కలగటం లేదు. మాకేం కావాలి? ఎన్నడూ నీదే వచ్చునని చోట్ల మీరు ఎప్పుడు మీ అనుగ్రహాన్ని ఇస్తారా అని మేము చూస్తున్నాము అన్నారు. మహర్షి గారు ఒక చిరునవ్వు వేసి అవును అన్నారు. ఆ ప్రశ్న అడిగిన వారు మళ్లీ చెప్తున్నారు, శరణాగతి అనేదే భక్తిగా చెప్తారు. భగవాన్ గారు ఆత్మ విచారణనే ఎక్కువగా మెచ్చుకుంటారు. అందువల్ల వినేవాళ్లకి ఈ తికమక కలుగుతున్నది అన్నారు. అంటే ఏంటండి? నేను అడిగిన ప్రశ్న, మీరేమో ఎక్కువగా ఆత్మవిచారణ గురించి చెప్తున్నారు, మేమేమో మీ అనుగ్రహం కోసం అడుగుతున్నాము. అనుగ్రహం కావాలంటే శరణాగతి చెయ్యాలి. మీరేమో ఆత్మవిచారణ మార్గం చెప్తున్నారు. ఈ రెండు కుదరటం లేదు. అది ఆయన ఇబ్బంది. మహర్షి గారు శరణాగతి అనేది పూర్తి జ్ఞానం కలిగినప్పుడే కుదురుతుంది. అటువంటి జ్ఞానం విచారణ తర్వాతనే వస్తుంది. అప్పుడు శరణాగతి అంతంలో వస్తుంది. చూడండి, చాలా గంభీరమైనటువంటి విషయం చెప్పారు. శరణాగతి చేయడానికి కూడా విచారణ కావాలి.
ఓ దేవుడా నీవే శరణు అని 2 మాటలు 4 పద్యాలు 5 శ్లోకాలు చెబితే రాదు. శరణాగతి ఎప్పుడు వస్తుంది? ప్రపంచాన్ని చూసి తనను తాను చూసుకొని ఇది నా వల్ల కావటం లేదు, నేను చెయ్యలేను అని తెలుసుకున్నప్పుడు శరణాగతి వస్తుంది. లేదా లోపల నేనెవరు అని విచారణ చేసి తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఇక తర్వాత ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు అవసరమూ లేదు అన్నప్పుడు శరణాగతి కుదురుతుంది. అంటే జ్ఞానికి కలిగేటటువంటి అకర్తాభావము, అసంగభావము శరణాగతి అని చెప్పుకోవచ్చు. అంటే దేవుడు ఏం చేసినా సరే నాకేం అక్కర్లేదని. మొదట్లో ఉన్న శరణాగతి నాకు చేత కాదు, అది ఒక జ్ఞానం. ప్రశ్నించిన ఆయన పరమాత్మ యొక్క జ్ఞానం ఈ జీవాత్మని దాటి వెళ్ళినప్పుడే కలుగుతుంది. ఆ తర్వాత ఇంకా శరణాగతి ఎందుకు అన్నారు. మహర్షి గారు అంటున్నారు, నిజమే, అందువల్లనే జ్ఞానానికి సమర్పణకి ఏమీ తేడా లేదు. ఏంటి మహర్షి గారి తర్కం ఇక్కడ? జ్ఞానం కలిగినాక ఇక సమర్పణ ఎందుకు అని ఆయన అడిగితే, నిజమే, జ్ఞానం కలిగింది కాబట్టి ఇంకేం అక్కర్లేదు, అదే శరణాగతి అంటున్నారు. ఆయన మళ్ళీ మరైతే ప్రశ్నించేవాడికి తృప్తి ఎట్లాగా? ఇక మిగిలిందల్లా సత్సంగము, అంటే సత్పురుషులతో సహవాసము లేదా ఈశ్వర భక్తి. మహర్షి గారు మళ్ళీ చిరునవ్వు నవ్వారు, అవును అని చెప్పారు. తర్వాత 1938 మార్చి 6 సంభాషణ 465. హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఒక ఆయన వస్తే మహర్షి గారు ఆయనకు ఉపదేశసారం అనే చిన్న గ్రంథం నుండి కొన్ని అంశాలను వివరించారు. ఉపదేశసారం అనేది మహర్షి గారు రచించిందని 30 శ్లోకాలు. అందులో ఒకటి, ధ్యానం అనేది నిరంతరాయంగా, అంటే ఎడతెగకుండా ఆపకుండా ఒక ప్రవాహంలాగా సాగిపోవాలి. అది ఆ విధంగా నిరంతరాయంగా జరుగుతూ ఉంటే దానిని సమాధి లేక కుండలిని శక్తి అనొచ్చు. యోగుల్లో ఒక రకం వాళ్ళు సమాధి అంటారు, ఇంకొక రకం వాళ్ళు కుండలిని శక్తి అంటారు. తర్వాత రెండో, మనస్సు ఆత్మలో కలిసిపోయినా సూక్ష్మ రూపంలో మిగిలే ఉంటుంది. అందువల్ల అది మరెప్పుడో పైకి రాక తప్పదు. అది పైకి వచ్చినప్పుడు అంతకు పూర్వం ఉన్నట్లే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్థితిలో, అంటే తిరిగి పైకి వచ్చిన స్థితిలో మనస్సులో ఉండే వాసనలు యథాప్రకారంగా ఉంటాయి. అందువలన అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అవి మళ్లీ విజృంభిస్తాయి. 3, ఈ మనస్సు యొక్క చలనాల్ని పూర్తిగా ధ్వంసం చేయడం కూడా కుదురుతుంది. ఇది ఇంతకుముందు చెప్పిన దానికంటే వేరు. ఇందులో వాటితోటి సంగము పోయింది, మళ్లీ తిరిగి రాదు. లేదంటే మనస్సుతో సంగం, మనస్సు వస్తుంది, అన్ని చలనాలు ఉంటాయి, కానీ వాటితో సంగము పోయింది అంటున్నారు. కొంతకాలం నిశ్చల సమాధిలో ఉన్న తర్వాత మళ్లీ ఒక వ్యక్తికి ప్రపంచం కనపడినప్పటికీ అది దాని యథార్థపు విలువ ఎంతో అంతగానే గ్రహించబడుతుంది. అంటే యథార్థ సత్యం ఏకముగా ఉండే దాని మీద
ఇవన్నీ వచ్చిపోతున్నాయి అని. దీని అర్థం ఏంటండి? ఒక రకమైనటువంటి సమాధి మనస్సు తిరిగి వస్తుంది, యథాపూర్వంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకొక రకమైన స్థితిలో ఆ మనస్సు నశించిపోయింది. నశించిపోవటం అంటే మనస్సుకి అంతకు ముందున్నటువంటి నేను అనుకునేటువంటి అహంకారానికి సంబంధం నశించిపోయింది. అందువలన మనస్సు పనిచేస్తూ ఉన్నప్పటికీ దానికి ఎంత విలువ ఇస్తున్నాడు అంటే ఇదేదో వచ్చిపోయే చలనమే గాని సత్యము కాదు. దీని వెనక ఉన్నది అసలైన ఆత్మ, అసలైన నేను, అది యథార్థము, అది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది అని. ఇంకా చెప్తున్నారు, ఆ యథార్థ వస్తువు సమాధిలో మాత్రమే అనుభవానికి వస్తుంది. అయితే అప్పుడు ఏదుందో అదే ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే అది సత్పదార్థము, ఎల్లప్పుడూ నిత్యంగా ఉండేటటువంటి సత్పదార్థం ఎలా అవుతుంది? సమాధిలో ఏది ఉన్నదో అది ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇదండి గమనించాలి. జ్ఞానానికి సాధారణంగా సమాధి అని చెప్పేదానికి తేడా ఇది. నిశ్చల స్థితిని అనుభవిస్తూ ఉండటం అది సాధారణమైన యోగం. జ్ఞానం ఏంటి? నిశ్చల స్థితిలో దేన్ని నేను గమనించానో అనుభవించానో అది నేను, అది మారదు. మనస్సు చలనములు వస్తున్నాయి పోతున్నాయి, నాకు సంబంధం లేదు. ఇది జ్ఞానం. మహర్షి గారు చెప్తున్నారు, దాన్ని పట్టుకో, అదే నీ సహజమైన ఉనికి. సమాధి అభ్యాసం ఆ స్థితికి దారి తీయాలి. ఏ స్థితికి? ఎల్లప్పుడూ అదే ఉంది అనేటువంటి జ్ఞానాన్ని కలిగించటానికి దారి తీయాలి సమాధి. అట్లా కాకపోతే ఇక నిర్వికల్ప సమాధి యొక్క ఉపయోగం ఏముంటుంది? మనిషి ఒక కర్ర ముద్దులాగా పడుండటం అంతేగా? కాదు, మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు సమాధుల నుంచి బయటికి రావాల్సి ఉంటుంది, ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ సహజ సమాధిలో ఈ ప్రపంచం చేత ఏ విధంగానూ ఇబ్బంది పడడు. అదండి సహజ సమాధి అంటే జ్ఞానంలోకి ఉండేది. ఉత్త నిర్వికల్ప సమాధి అంటే ఇంకా జ్ఞానం కలగకుండా ఉత్త యోగం కలిగినటువంటిది. ఇట్లా 3 రకాలు చెప్పారండి. 1, 2, 3 వెంకట వేసి చెప్పారు ఇక్కడ. 1 ఎప్పుడు సమాధి చేస్తూ ఉండాలి అంటే మనస్సు నిశ్చలంగా పెట్టుకోవడం. 2 సమాధి చేసినా వాసనలు అణిగిపోయి ఉంటాయి, అదొక రకమైన స్థితి. 3 సమాధి అభ్యాసం జ్ఞానము కలిపి చూస్తే వాసనలు తొలగిపోయి ప్రపంచం అంతా పైపైన వస్తుంది, నాకు అంటట్లేదు అనే స్థితి నిలబడుతుంది. దాన్ని సహజ సమాధి అన్నారు. ఇంకా చెప్తున్నారు, సినిమా తెర మీద ఎన్నో బొమ్మలు వస్తూ ఉంటాయి. నిప్పు ఎన్నింటినో కాలుస్తూ ఉంటుంది, నీరు ఎన్నింటినో తడుపుతూ ఉంటుంది. కానీ ఆ తెర ఏ విధంగానూ మారకుండానే ఉంటుంది. కనిపించే దృశ్యాలన్నీ పైపైన తోచే కాల్పనికమైన మార్పులు మాత్రమే. అవి తెరను ఏమీ చేయజాలవు. అదేవిధంగా ఈ ప్రపంచం అనే దృశ్యం జ్ఞాని ముందు ఊరికే వచ్చిపోతూ ఉంటుంది. అతన్ని ఏ విధంగానూ మార్పు చెందించదు, అంటే సుఖదుఖాలు కలిగించదు. మరి మనుష్యులు ప్రాపంచిక వ్యవహారాల్లో పడినప్పుడు
సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉంటారు కదా అనొచ్చు. అది మిథ్యా తాదాత్మ్యం వలన, అంటే శరీరాన్ని నేను అనుకోవటం వలన. అది మిథ్య, నిజం కాదు, కానీ అనిపిస్తూ ఉంటుంది. అది ఉండకూడదు. ఈ ఉద్దేశ్యంతోనే సాధనలన్నీ చెప్పబడ్డాయి. అంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పేదేనండి, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, దానికి ఏది అంటదు. కానీ శరీరంతో మిథ్యా సంఘం, నేను అనిపించడం కలుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసుకోవటం కోసంగా సాధన చేయాలి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, అభ్యాసం లేక సాధన అనేది 2 రకాలుగా ఉండొచ్చు, భక్తి, జ్ఞానము. ఇవి కూడా అంతిమ లక్ష్యాలు కావు. సమాధిని పొందాలి, దాన్ని ఇంకా ఇంకా అభ్యాసం చేస్తూ ఉండగా సహజ సమాధి రావాలి. ఆ పైన ఇక పొందవలసింది ఏమీ ఉండదు. ఇందులో సారాంశం ఏంటంటే, ఏ రకమైన సాధనైనా సరే చివరికి రావాల్సిన స్థితి సహజ సమాధి. అంటే రాగద్వేషములు లేకుండా, అభిమానము, సంగము మొదలైనవి లేకుండా ప్రపంచంలో వ్యవహరించగలిగినటువంటి శక్తి. తరువాత సంభాషణ 466. ఒక బ్యాంక్ ఉద్యోగి వైద్యలింగం అనే ఆయన అడుగుతున్నాడు, ధ్యానం ద్వారా పై దృశ్యాలు ఆగిపోతున్నాయి, ఆనందం లభిస్తోంది, కానీ అది కొద్దిసేపు మాత్రమే ఉంటోంది. అది ఎల్లప్పుడూ నిలబడేటట్లు చేయడం ఎలాగా? మహర్షి గారు చెప్తున్నారు, వాసనలను దగ్ధం చేయటం ద్వారా. అది లోపల వాసనలు పోతే అప్పుడు సహజ సమాధి, ఇందాక చెప్పిన సహజ సమాధి వస్తుంది. లోపల వాసనలుంటే మనసును కదిలిచ్చి కింద మీద పడేస్తూ ఉంటాయి. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఆత్మ అనేది సాక్షి మాత్రం కదా అన్నాడు. సాక్షి అంటే మనందరికీ బాగా పరిచయమైన మాటే. ఏదో ఒకదాన్ని అంటుకోకుండా, అభిమానపడకుండా, సంగము లేకుండా, దాని కష్టాలు నాకు ఏదో వస్తున్నాయి అనుకోకుండా అటు ఊరక చూస్తూ ఉండడం సాక్షి. మహర్షి గారు చెప్తున్నారు, సాక్షి అన్న మాట చూడబడే వస్తువు ఏదైనా ఉన్నప్పుడు చెప్పవలసి వస్తుంది. అది ద్వైతం, అంటే 2. అసలైన సత్యం రెండింటికి అతీతంగా ఉంటుంది. అంటే ఏంటంటే, ఫలానా దానికి నేను సాక్షిని అనుకుంటే, ఫలానా అనే ఒక వస్తువు ఉన్నది, నేను దానికి సాక్షిగా ఉన్నాను, 2 ఉన్నట్టుంటాయి. మనస్సు, అందులో కలిగే చలనాలు, దానికి నేను సాక్షిని అనుకుంటే మళ్ళీ మనస్సు, నేను 2 ఉన్నట్టుంటాయి. అది చెప్తున్నారు మహర్షి గారు. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని ఒక ఉపనిషత్ మంత్రం ఉంది. అంటే ఆత్మ సాక్షి, చైతన్య స్వరూపము, కేవలము చైతన్య స్వరూపము, నిర్గుణము, ఏ గుణము లేనిది. ఇక్కడ సాక్షి అన్న మాటకి ఊరికే సన్నిధి మాత్రం, ఉండటం మాత్రం అన్న అర్థం చెప్పాలి. అంటే ఒక వస్తువు ఉన్నది, దాని మార్పులు అవి వస్తూ ఉంటే దాన్ని నేను చూస్తూ ఉన్నానని అర్థం కాకుండా, అవన్నీ జరుగుతూ ఉంటాయి, నేను ఊరక ఉన్నాను. ఇక్కడ స్వల్పమైన తేడా ఉంది, గమనించండి. దానిని నేను చూస్తున్నాను, సంగం లేకుండా చూసినా ఏదో ఒక రకమైన సంబంధం ఉంది, చూడటం, చూడబడటం అని. మహర్షి గారు అంతకంటే కొంచెం పై స్థాయి ఏంటంటే, నేను ఊరక ఉన్నాను, చూడటం కూడా లేదు, నాకు ఆ సంబంధం కూడా లేదు. మరి ఏం జరుగుతోంది అంటే మహర్షి గారు చెబుతున్నారు, అది లేకుండా ఏదీ ఉండదు కాబట్టి
అది కేవలం సన్నిధి మాత్రం. ఉదాహరణ, సూర్యుడు అందరికీ దైనందిన వ్యవహారాలు జరుపుకోవడానికి కావాలి. అయినా ప్రపంచ వ్యవహారాలతో అతనికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే ప్రపంచ వ్యవహారాలు సూర్యుడు లేకుండా జరగవు. అప్పుడు కింద జరిగే వ్యవహారాలన్నింటికీ ఆయన సాక్షి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆత్మ కూడా అంటే ఊరక ఉంటుంది, చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది అన్నమాట కూడా చెప్పొచ్చు. కానీ జాగ్రత్తగా చెప్పాలి. గమనించడం, చూడటం అంటే ఆసక్తితో చూడటం కాదు. నువ్వు ఊరక ఉన్నావు, అది కనపడుతోంది అంతే. నువ్వు కావాలని చూడటం కూడా లేదు. అప్పుడు సాక్షి అంటే సన్నిధి అన్న అర్థం చెప్పమన్నారు. దాన్నే మనం సాక్షి అతీతము, సాక్షికి కూడా అతీతమైనటువంటి స్థితి లేక భావాతీతము అని చెప్పుకున్నాం. తర్వాత 1938 మార్చి 7 సంభాషణ 467. యోగి రామయ్య, ఈయన మహర్షి గారికి బాగా పరిచితుడే. ఈయన యోగాభ్యాసం అవి బాగా చేస్తూ ఉంటారు. కుండలిని శక్తి, సహస్రారం ఇట్లాంటివన్నీ. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. పనులన్నీ శక్తి వలన జరుగుతున్నాయి. ఇక్కడ శక్తి అంటే మానవ శక్తి అని అర్థం కాదండి. ఏదో ఒక శక్తి ప్రపంచాన్ని నడిపించేది ఈశ్వరుడు అనో లేదా ప్రకృతి అనో అది చెప్తున్నారు. ఈ శక్తి ఎంత దూరం వరకు వెళ్తుంది? పురుష ప్రయత్నం అంటే వ్యక్తులు ఏ ప్రయత్నాలు చేయకుండానే ఆ శక్తి అన్ని పనులను నిర్వహిస్తుందా? ఈ ప్రశ్న ఆయన అడగడానికి మూలం భగవాన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పనులు వాటంతటవి జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి కావలసిన అవసరాలన్నీ ఆ ఈశ్వర సంకల్పం వలనే నెరవేరుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. కానీ భగవాన్ గారు కూడా పొద్దున్నే లేచి ఆశ్రమ కార్యకర్తలతో పాటుగా కూరగాయలు జరగడం మొదలైనవి చేస్తూ ఉంటారే. మరి ఏ ప్రయత్నము ఎవరు చేయకపోతే పనులెట్ట జరుగుతాయి అని ఈ సంశయాన్ని మనసులో పెట్టుకుని మహర్షి గారిని అడిగారు. శక్తి వలనే అన్నీ జరుగుతాయా, పురుష ప్రయత్నం ఏమి అక్కర్లేదా అని. మహర్షి గారు చెప్తున్నారు, ఇక్కడ పురుషుడు అన్నదానికి అర్థమేమిటి? దాని మీద ఆధారపడి సమాధానం చెప్పవలసి ఉంటుంది. పురుషుడు అంటే అహంకారమా లేక ఆత్మయా? ఇట్లా ఎందుకు అడుగుతున్నారంటే అండి, మనం చూసాం కొన్ని శబ్దాలు అటు ఇటు రెండు వైపులా అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఆత్మ అంటే అహంకారం అనే అర్థం వస్తుంది, శుద్ధ చైతన్యం అనే అర్థం కూడా వస్తుంది. అట్లాగే పురుషుడి శబ్దానికి కూడా అదే అర్థం. మహర్షి గారు ఇట్లా అన్న మీదట ఆయన చెప్తున్నాడు, పురుషుడు అంటే స్వరూపము అంటే శుద్ధ చైతన్యము. అప్పుడు మహర్షి గారు అంటున్నాడు, అట్లా అయ్యేటట్టయితే ఆ పురుషుడు ఏ ప్రయత్నము చేయలేడు. మళ్ళీ ఆయన ఇంకో రకంగా అడుగుతున్నాడు, అయితే ప్రయత్నం చేసేది జీవుడే అనాలి మహర్షి గారు. అప్పుడు అహంకారం ఉన్నంత వరకు ప్రయత్నం జరుగుతూ ఉండాలి. అహంకారం నశించిన తరువాత పనులన్నీ వాటంతటవి జరుగుతూ ఉంటాయి. అహంకారం కూడా ఆత్మ యొక్క సన్నిధిలోనే పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ లేకుండా అది ఉండలేదు. ఆత్మ అంటే ఇక్కడ శుద్ధమైన ఆత్మ, పరమాత్మ అన్ని కలిసి వచ్చేటటువంటి అర్థం చెప్పుకోవాలి. ఆత్మ ఈ ప్రపంచాన్ని
తన శక్తి చేతనే ఇట్లా కనపడేటట్లు చేస్తోంది. అయినా అది తనంతట తానుగా ఏమీ చేయదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను కర్తను కాను, అయినా పనులు జరుగుతూనే ఉంటాయి. మహాభారతంలో చూస్తే ఎన్ని ఆశ్చర్యకరమైన పనులు కృష్ణుడి ద్వారా జరిగినాయో, అయినా ఆయన ఏమంటున్నాడు, నేను కర్తను కాను. అది సూర్యుడు ఆయన శక్తి చేత ప్రపంచంలో జరిగేటటువంటి పనులు వంటిది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఆయన అభిమానం లేకుండా చేశాడు, అయితే జీవుడు అభిమానంతో ఉంటున్నాడు కదా. అభిమానం అంటే శరీరం, నేను, ఆ పనులకి నాకు సంబంధం ఉంది, ఇది మంచి చెడు, అటువంటి వాడే జీవుడు. దాని గురించి అడుగుతున్నాడు మహర్షి గారు. అవును, సంగము చెందినందువలన అతడు పనిచేసి ఆ పనుల యొక్క ఫలాన్ని కూడా పొందుతాడు. ఆ ఫలితం తను అనుకున్నట్లుగా వస్తే సుఖము, వ్యతిరేకంగా వస్తే దుఃఖము. సుఖము దుఃఖము రెండూ కూడా అతని సంగము లేక అభిమానం మీదనే ఆధారపడుతున్నాయి. ఈ అభిమానం లేకుండా పనులు జరుగుతూ ఉంటే అప్పుడు పనుల యొక్క ఫలాన్ని గురించిన ఆలోచన ఉండదు. ఇది భగవద్గీతలో కూడా చెప్పినటువంటి కర్మయోగం అండి. అసలైన కర్మయోగం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వలన, తన స్వరూపాన్ని తెలుసుకున్నందువలన, నేను అకర్తను అని తెలుసుకున్నందువలన. ఆయన అదే విషయం మీద మళ్లీ ప్రశ్నిస్తున్నాడు. ఒక వ్యక్తి ప్రయత్నం లేకుండా, అదే పురుష ప్రయత్నం అంటుంటాం, పనులు వాటికవే జరగగలవా? మనము తర్వాత తినాలి అనుకుంటే ముందు వండుకోవలసి ఉంటుంది కదా. అంటే తినాలి అనే కోరిక రాబోతోంది కాబట్టి ఇప్పుడు వండుకోవాలి అనే కోరిక వస్తుంది. మరి దానంతా అది వంట వచ్చి మన ముందు పడదు కదా. ఇది ప్రశ్న. మహర్షి గారు, ఆత్మ అహంకారం ద్వారా పనిచేస్తుంది. చూడండి, చాలా సూక్ష్మమైనటువంటి పాయింట్ గ్రహించాలి. అహంకారం ఉంటుంది, అహంకారం ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. అంటే నేను భోజనం చేయాలి, నేను వంట చేసుకోవాలి, వీటన్నిటికీ అహంకారం ఉంటుంది. ఈ పనులన్నీ ప్రయత్నం వల్లనే జరుగుతాయి. కానీ మహర్షి గారు చెప్పదలుచుకుంది ఏంటి? అహంకారం చేసే పనుల మీద కూడా జ్ఞానికి అభిమానం లేదు. తక్కిన ఆలోచనలన్నీ వచ్చిపోతూ ఉన్నట్లుగా అహంకారం కూడా వస్తూ పోతూ ఉంటుంది. అహంకారం వలన వచ్చే కోరికలు, వాటి వల్ల జరిగే పనులు అజ్ఞానులకు జరిగినట్లే జరుగుతాయి. కానీ వాటి మీద జ్ఞానికి అభిమానం ఉండదు. ఏమని? నా అహంకారము, నా కోరికలు, నేను పనిచేస్తున్నాను, ఈ భావాలు ఉండకూడదు అని మహర్షి గారి అభిప్రాయం. దీన్ని వివరించడానికి వారే ఒక ఉదాహరణ ఇస్తున్నారు. నిద్రించే ఒక శిశువుకి తల్లి అన్నం పెడుతుంది. ఆ శిశువు అది తింటుంది, కానీ పూర్తి మెలకువ రాదు. మర్నాడు నేను రాత్రి అన్నం తినలేదు కదా అంటుంది. అయినా తల్లికి తెలుసు ఏది నిజము. అదేవిధంగా జ్ఞాని యొక్క ఉపాధి ద్వారా పనులు జరుగుతూ ఉండినప్పటికీ నేను చేస్తున్నాను అనే దృష్టి ఉండదు. దాని మీద అతనికి ధ్యాస ఉండదు.
అతడు చేస్తున్నట్లుగా ఇతరులు గ్రహిస్తారు, కానీ అది అతడికి ఏమీ తెలియదు. ఒక ఉపనిషత్తు సూక్తిని వివరిస్తున్నారు. అతని భయం చేతనే వాయువు వీస్తోంది మొదలైనవి. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. ఇదొక ఉపనిషత్ మంత్రం. అంటే ఆ పరమాత్మ యొక్క భయం వలన అన్నమాట వాడారు. భయం అంటే అతని శక్తి లేక తప్పించుకోవడానికి వీల్లేని శాసనము, ఆ ప్రకృతి ప్రవాహము, ఇటువంటి అర్థాలు ఏమైనా చెప్పొచ్చు. ఆ కవిత్వ ధోరణిలో చెప్పారు. ఆయన భయం వలనే వాయువు వీస్తోంది, ఆయన భయం వలనే అగ్ని మండుతోంది మొదలైనవన్నీ. అది సృష్టి విధానము. ఆయన సంకల్పిస్తాడు, ఈ ప్రపంచంలోని పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయినా అవి అతనికి తెలియదు. ఇక్కడ తెలియదు అంటే అర్థం ఏంటి? అన్నం తింటూ ఉన్నా దాని ధ్యాస లేనటువంటి పిల్లవాని వలె. అందువలననే ఆయన్ని మహాకర్త అంటారు. ప్రతి అహంకారి అంటే జీవుడు ఒక నియమము చేత బద్ధుడై ఉంటాడు. అంటే ఆ నియమం ప్రకారమే జరుగుతూ ఉంటాయి, అతని పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఆ దృష్టితో బ్రహ్మదేవుడు కూడా దానిని దాటలేడు. అది మన పురాణాల్లో కూడా కనపడుతుందండి. బ్రహ్మ ఎవడికో వరాలు ఇస్తాడు, ఆయన మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేడు. ఇట్లా ప్రపంచంలో అన్నీ ఒక నియమం చేసి జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఆ నియమం పెట్టింది అంటే బ్రహ్మదేవుడు కూడా పూర్వం ఉన్నటువంటి పరబ్రహ్మము అనాలి. అయితే ఆయన ఇవన్నీ ఒక్కొక్క దాన్ని పట్టించుకొని ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చూస్తున్నాడు అంటే చూడడు, దేన్ని పట్టించుకోడు. కానీ జరిగిపోతూ ఉంటుంది, ఎట్లాగో జరుగుతూ ఉంటుంది. ఇది ఆ యోగి రామయ్య గారు అడిగిన ప్రశ్నకి సమాధానం అండి. సారాంశం ఏంటి? నేను జీవుణ్ణి అనుకున్నంతసేపు ప్రయత్నము, పురుష ప్రయత్నము, సాధనలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. జ్ఞాని అంటే నేను వీటన్నిటికీ వేరు అని తెలిసినటువంటి వాడికి పనులు వాటంతరూ జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు జరుగుతున్నాయా లేదా అని కూడా ఆయన పట్టించుకోడు. తరువాత 1938 మార్చి 10 సంభాషణ 468. భగవాన్ గారు హాల్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఒక వేద మంత్రోచ్చారణ వినిపించింది. అక్కడ ఆశ్రమంలో కొంతమంది వేద పండితులు పొద్దుపూట వేద పారాయణం కూడా చేస్తూ ఉండేవారు. మహర్షి అది విని అందులో ఒక మంత్రానికి అర్థం చెప్తున్నారు. అంతరాదిత్యమనసాజ్వలంతం బ్రహ్మణా విందత్. ఈ మంత్రం యొక్క అర్థం ఏమొస్తుందంటే, లోపల సూర్యుడు అనేటటువంటి మనస్సు చేత ప్రకాశింపజేయబడుతోంది. దీనికి మహర్షి గారు పక్కనున్న వాళ్లతో ఈ విధంగా వ్యాఖ్య చెప్పారు. అంటే ఇక్కడ ఒక సంశయం రావచ్చు, లోపల వెలుగొందే ప్రకాశించే సూర్యుడు ఏమిటి? దానికి మహర్షి గారు చెప్తున్నారు. తైత్తరీయ ఉపనిషత్తులో కూడా ఇటువంటి మాటలే వచ్చినాయి. ఆ పరమాత్మ బంగారముతో చేయబడినట్లు హిరణ్మయేన పాత్రేణ అంటారండి. ఇటువంటి వర్ణనలు వస్తాయి. వీటికి అర్థమేమిటి? సూర్యుడు మొదలైన జ్యోతి స్వరూపాలన్నీ స్వయం ప్రకాశములే అయినప్పటికీ అవి వాటంతటవిగా ఆ ప్రకాశాన్ని పొందటం లేదు. అవి పరమాత్మ యొక్క ప్రకాశం వల్లనే ప్రకాశాన్ని పొందుతున్నాయి. అంటే సామాన్య లౌకికార్థంలో సూర్యుడు స్వయం ప్రకాశుడు, ఆయన ప్రకాశం ఉంది, ఆయన ప్రకాశం వల్లనే ప్రపంచంలో అన్ని జరుగుతున్నాయి. చంద్రుడికి కూడా ఆయన ప్రకాశం వల్లనే
ప్రకాశం వస్తున్నది ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ ఉపనిషత్తుల్లో అంతకంటే లోతైన అర్థం, నత్ర సూర్యో భాతి చంద్రతారకం వస్తుంది. సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, అగ్ని గాని అక్కడ ఏమీ ప్రకాశింపవు. ఆయన ప్రకాశం వల్లనే ఇవన్నీ ప్రకాశాన్ని పొందుతున్నాయి అని పరమాత్మను గురించి వర్ణిస్తారు. ఎంతవరకైతే అవన్నీ పరబ్రహ్మము కంటే వేరుగా చూడబడుతుంటాయో, స్వయం ప్రకాశం అని చెప్పబడేటటువంటి వాటి ప్రకాశం కూడా బ్రహ్మ ప్రకాశమే అవుతుంది. ఈ మంత్రాలన్నీ సూర్యుడు మొదలైన వాటిని గురించి చెప్పటం పరబ్రహ్మము లేక పరమాత్మను గురించి సూచించటానికేనో. అంతేగాని నిజంగా ఆయన కూడా బాగా వేడిగా ఉంటాడు, లేదా గుండ్రంగా ఎర్రగా వెలుగుతూ ఉంటాడు, అటువంటి అర్థం కాదు. మరేమంటే స్వయం ప్రకాశము అంటే తెలుసుకునే శక్తి, ప్రపంచాన్ని నిలబెట్టేటటువంటి శక్తి, ఇది ప్రపంచము, ఇది నేను అందరికీ అనిపిస్తూ ఉండడానికి కావలసిన చైతన్య శక్తి. వీటన్నిటినీ కవిత్వం, అలంకారిక భాష అంటాడు. వాడి కళ్ళు తామర పువ్వుల్లాగా ఉన్నాయి అంటే నిజంగా తామర పువ్వులాగా ఎర్రగా ఉన్నాయి, నిన్ను రేకులున్నాయి అట్లా కాదు, అందంగా ఉన్నాయి అని అర్థం తీసుకోవాలి. అట్లా ఇక్కడ సూర్యుడి ఉదాహరణ ఎందుకు చెప్తారు అంటే, మనకు తెలిసిన వాటిల్లో అన్నిటికంటే ఎక్కువ ప్రకాశం, వెలుతురు కలిగినటువంటిది సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడి ఉదాహరణతో పరమాత్మని చెప్తారు. కొన్ని చోట్ల కోటి సూర్యప్రకాశైన, కోటి సూర్యుల కాంతితో ఉంటుంది. ఇటువంటి కూడా ఇవన్నీ వర్ణనలు. మహర్షి గారు దానినే వివరించారు. తరువాత సంభాషణ 469. మళ్ళీ ఆ యోగి రామయ్య గారే వచ్చారు. అడుగుతున్నారు, ఒక ముముక్షు గురువుని సమీపించి ఆత్మానుభవం కోసమై అడుగుతాడు. అప్పుడు ఆ గురువు అతనికి పరబ్రహ్మం గురించి చెప్తూ దానికి ఏ గుణములు లేవు, మలినములు లేవు, చరణములు లేవు మొదలైన మాటలు చెప్తారు. అప్పుడు ఆయన అంటే గురువు గారు తాను ఒక వ్యక్తిగా ఉండి మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు మరి ఆ శిష్యుడి యొక్క అజ్ఞానం ఏ విధంగా చెరిపివేయగలడు అంటే, గురువు ఒక వ్యక్తిగా ఉండి చెప్తూ ఉన్నప్పుడు పరబ్రహ్మముని గురించిన ఉపదేశం చేస్తూ ఉంటే అది పరోక్ష జ్ఞానం అవుతుంది కదా. ఆ చెప్పి ఆయన ఆ పరబ్రహ్మ స్థితిలో లేడు కదా, ఇదండి ఆయన డౌట్. ఇంకా అంటున్నాడు, అప్పుడు ఆ గురువు యొక్క మాటలు యథార్థాన్ని చెప్పినట్లు అవుతుందా? మహర్షి గారు తన పద్ధతిలో సమాధానం చెప్తున్నారు. ఆ గురువు ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఉపదేశాలు ఇవ్వాలి? తనకంటే వేరుగా మరొక దాన్ని ఆయన చూస్తున్నాడా? మళ్ళీ ప్రశ్న. కానీ శిష్యుడు తనకు విశదీకరణ కావాలి అని అడుగుతున్నాడు కదా. అంటే శిష్యుడు వ్యక్తిగానే అడుగుతున్నాడు, గురువు ఎట్లా ఉన్నాడు అని. మహర్షి గారు, నిజమే, అయితే ఆ గురువు అతనిని అంటే శిష్యుణ్ణి వేరుగా చూడడు. అందరూ ఆత్మానుభవం కలిగిన వారే అనే విషయం ఆ శిష్యుడికి తెలియదు. అదే అతని అజ్ఞానం. ఆత్మ కంటే వేరుగా ఎవరైనా ఉండగలరా? గురువు నీ అజ్ఞానం ఇక్కడే ఉంది అని కేవలం ఆ విషయాన్ని సూచిస్తాడు. ఆయన ఆ శిష్యుడి కంటే వేరుగా ఒక వ్యక్తిగా ఉండడు.
అంటే మహర్షి గారి అభిప్రాయం ఏంటి? చెప్పే సమయంలో కూడా శిష్యుణ్ణి తనకంటే వేరుగా చూసుకోవటం లేదు, అంతా ఒకటే స్వరూపము అన్న దృష్టిని వదలకుండా చెప్తున్నారు. సాక్షాత్కారం అంటే ఏమిటి? దేవుణ్ణి 4 చేతులు, ఒక శంఖం, చక్రం, గద మొదలైన పెట్టుకుని ఉన్నవాణ్ణి చూడటమా? దేవుడు ఆ విధంగా ఆకారంలో కనిపించినప్పటికీ అది శిష్యుని యొక్క అజ్ఞానాన్ని తుడిచివేయగలుగుతుందా? సత్యం అనేది శాశ్వతానుభవంగా ఉండాలి. ప్రత్యక్షానుభవం ఎల్లప్పుడూ ఉండేటటువంటి అనుభవం అయి ఉండాలి. దేవుడు కూడా తనకు అట్లా ప్రత్యక్షంగా సూటిగా కనపడుతూ ఉండాలి. అయితే ఆయన పైన చెప్పినట్లుగా ఒక ఆకారాన్ని ధరించి ఆ భక్తుడు ఎదురుకుండా నిలబడతాడు అని అర్థం కాదు. ఆ అనుభవం శాశ్వతం అయితే తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. 4 చేతులతో కనిపించేటటువంటి ఆకారం శాశ్వతమైన సాక్షాత్కారం లేక అనుభవం అని చెప్పచ్చా? అది వచ్చిపోయేటటువంటిదే. అది కూడా ఒక మాయామాత్రమైన ఆకారం. దాన్ని కూడా చూచేవాడు ఒక ద్రష్ట ఉండాలి. సత్యము శాశ్వతము. దేవుడు 1,000,000 సూర్యుల కాంతితో కనిపించాడే అనుకో, అది ప్రత్యక్షం అవుతుందా? దాన్ని అంటే అటువంటి ఆకారాన్ని చూడటానికి కండ్లు, మనస్సు మొదలైన పరికరాలు అవసరమవుతాయి. అది పరోక్ష జ్ఞానం. ద్రష్ట చూచేవాడు, అది ప్రత్యక్షానుభవం. చూచేవాడు మాత్రమే ప్రత్యక్షం. తక్కిన దృశ్యాలన్నీ రెండవ రకమే. అంటే ఇక్కడ మహర్షి గారి అభిప్రాయం ఏంటండి? చూచేవాడు ద్రష్ట మారకుండా ఉంటున్నాడు. అంటే ఇక్కడ ద్రష్ట అంటే అహంకారం అని అర్థం కాదు. అహంకారానికి కూడా వెనకాల ఆధారంగా ఉన్నటువంటి తెలివి స్వరూపం అది మారకుండా ఉంటుంది. దాన్ని అనుభవంలో చూడటం కోసం కన్ను, మనస్సు, బుద్ధి, అహంకారం ఇటువంటివి ఏం అక్కర్లా. బయట ఏదో పెద్ద ఆకారం, 1,000,000 సూర్యుల కాంతి ఇదంతా అక్కర్లా. తనను తాను శాశ్వతంగా అనుభవంలోనే చూసుకుంటూ ఉండొచ్చు. అందువలన దాన్ని ప్రత్యక్షానుభవం అనాలి అంటున్నారు. ఆ నేను మీద శరీరాన్ని ఆరోపించి చూచేటటువంటి అలవాటు ఎంత గట్టిగా పాతుకుపోయిందంటే కళ్ళకు ఎదురుకుండా కనిపించేదే ప్రత్యక్షము అంటున్నారు. కానీ దాన్ని చూచేవాడిని పట్టించుకోవడం లేదు. ఎవ్వరికీ ఆత్మానుభవం అక్కర్లేదు. ఎందుకంటే ఆ అనుభవం లేనివాడెవ్వడూ లేడు. చూడండి మహర్షి గారి స్థాయి. ఎవడైనా చెప్పగలడా నేను సాక్షాత్కారాన్ని పొందలేదు, నేను ఆత్మ కంటే వేరుగా ఉన్నాను అని? లేదు. నిజానికి అందరూ అనుభవం పొందినవారే. మరి ఎందుకు వీరందరూ దుఃఖంలో ఉన్నారు అంటే దేవుణ్ణి చూచినందువలన వచ్చేటటువంటి అతీతమైనటువంటి శక్తులు తమకు లేవు అని. అది వారి కోరిక. ఆ దేవుడు చూపించేటువంటి శక్తుల్ని తాను చూపలేడు అని తెలుసు. అందువలన దేవుడు తన ముందు ప్రత్యక్షం కావాలని ఆయనకున్న శక్తులన్నీ ఇతనికి ధారపోయాలని అనుకుంటాడు. అప్పుడింకా దేవుడితో పనే ఉండదు.
ఇది విన్న తర్వాత ఆ రామయ్య గారు అడుగుతున్నారు, భగవాన్ లాంటి మహాత్ముల విషయంలో ఇది సరైనదే, మీరింత సూటిగా స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉంటారు, సత్యం నుండి పక్కకు తొలగరు కాబట్టి అట్లా చెబుతున్నారు. కానీ తక్కిన వారికి అది అంత తేలిక కాదు. అట్లా చెప్తూ ఉండిన సాధారణ వ్యక్తులకి అందులో ఒక కష్టం ఉండనే ఉంటుంది. అంటే మీరు చెప్పేటువంటి అతీత బోధ, నువ్వు ఇప్పటికే అనుభవంలో ఉన్నావు, అది ప్రత్యక్షం అని చెప్తుంటే ఎవరికి అర్థం కాదు అంటున్నారు మహర్షి గారు. అయితే ఎవడైనా చెప్పగలడా నేను ఆత్మను కాదు అని? మళ్ళీ ఆయన అంటున్నాడు, నా ఉద్దేశ్యం ఏమంటే మహర్షి గారిలాగా ఇట్లా సూటిగా ధైర్యంగా చెప్పగలిగిన వారెవరూ లేరు. మహర్షి గారు ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ధైర్యం ఎందుకు అన్నారు. ఈ సంభాషణ యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు అనేటువంటి వాడు నాకు ప్రత్యక్షం కావాలి అనుకోవటం, దేవుడు కనిపించడం, ఏదైనా వరాలు అవి ఇస్తే ఇవ్వటం, ఇదంతా కూడా ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షము అంటే కళ్ళకెదురకుండా కనపడ్డాడు అన్న అర్థంలో వాడుతూ ఉంటారు. సామాన్యంగా లోకంలో అందరూ అదే మాట వాడుతూ ఉంటారు. మన పురాణాలు మొదలైన వాటిలో కూడా అదే వస్తుంది. మహర్షి గారు అంతకంటే లోతైన అర్థంలో చెప్తున్నారు. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఇటువంటివి ఏవి లేకుండా ఏది అనుభవంలో ఉంటుందో అదే అసలైన ప్రత్యక్షము. అది ఎక్కడ కలుగుతుంది? నీలోనే, నువ్వే, అది ఎప్పుడూ ఉన్నదే. తర్వాత సంభాషణ 470. యూరోప్ దేశం నుంచి వచ్చిన ఒక జమీందారిని ఆ రాత్రి తిరిగి వెళ్లిపోతున్నారు. ఆవిడ మహర్షి గారిని కోరింది తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని. మహర్షి గారు తన పద్ధతిలో చెబుతున్నారు, నువ్వు అనుకుంటున్నట్లుగా ఈ సన్నిధిలో నుండి ఎవరూ వెళ్లిపోలేరు. ఆ సన్నిధి అంతటా ఉన్నదే. శరీరమే ఒక చోటు నుండి మరొక చోటికి పోతుంది. అయినా ఏకమైనటువంటి సన్నిధిని వదలలేరు. కనుక ఎవ్వరూ కూడా ఆ పరమాత్మ ఉనికికి వేరుగా ఉండలేరు. నీవు నీ శరీరాన్ని నీవుగా ఊహించుకుంటూ భగవానికి కూడా మరొక శరీరాన్ని అంటగడుతున్నావు. అప్పుడు రెండు వ్యక్తులు ఉన్నాయి. ఒకటి మరొక దాని నుంచి దూరంగా వెళుతోంది అనుకుంటున్నావు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు నన్ను వదలలేవు. ఏ అర్థంలో చెప్తున్నారండి మహర్షి గారు? సర్వాత్మకమైన, సర్వభూతాత్మ అందరికీ ఆత్మ ఒకటే అన్న అర్థంలో చెప్తున్నారు. నీవు నన్ను వదిలి ఎక్కడికి పోలేవు. ఉదాహరణకి సినిమా తెర మీద బొమ్మలు కదులుతున్నాయి, కానీ తెర కదులుతోందా? లేదు. ఆ పరమాత్మ ఉనికి సన్నిధి ఆ తెర. నేను, నువ్వు, తక్కిన వారందరూ బొమ్మలు. ఈ వ్యక్తులు కదలవచ్చు, కానీ ఆత్మ కదలదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం.
శివోహం